హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆవకాయ పప్పు అన్నం. చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరంతా కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చాలా కమ్మగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాగో ఇప్పుడు ఆవకాయ సీజన్ కాబట్టి మీరంతా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఇంకా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి. ఈ కడాయి కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొద్దిసేపు వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేయండి. ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతి పొడి ఉంటుంది కదా, మెంతుల్ని దూరగా వేయించి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అనేది ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయండి. తప్పకుండా వేయండి. ఈ రెసిపీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది కాస్త వేడైన తర్వాత అలాగే ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకుందాము. ఈ ఆవకాయ పప్పన్నంలోకి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. మనకు ఆనియన్స్ దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకును కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 నుంచి 4 ఎండుమిర్చిని ఇలా తుంపి వేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మనం ఈ పోపుని దూరగా వేయించుకోవాలి. ఏమాత్రం మాడిపోయినా కూడా టేస్ట్ అనేది బాగోదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దూరగా వేయించుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా లైట్గా దంచి వేయండి. మనకి వెల్లుల్లి కూడా కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఈ తరువాతలో మనకి ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి దూరగా వేయించితే టేస్ట్ బాగుంటుంది. ఆ పోపు అనేది కమ్మగా ఉంటుంది. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాము. ఇంగువ వేస్తే టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి మంచిగా దూరగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేస్తున్నాను. కందిపప్పుని మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసి వేయాలి. ఇలా మ్యాష్ చేసేసి ఈ కందిపప్పునంతా కూడా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వేయబోతున్నాము, అదే ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో మన ఛానల్లో ఉంది. ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. మీకు ఇక్కడ ఐ బటన్ కూడా ప్లే అవుతుంది. ఐ బటన్ క్లిక్ చేసినా కూడా మీరు ఈ రెసిపీని చూసేయచ్చు. ఆవకాయ పచ్చడి వేసిన తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. మనం వేసుకున్న ఈ పప్పులో ఆవకాయ అంతా కూడా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ కూడా వేసుకుంటున్నాను. ఈ రైస్ అనేది మీకు కావాల్సినంత వేసుకోండి. మరి ఎక్కువగా వేస్తే టేస్ట్ అంత బాగుండదు. కాబట్టి సరిపడా వేసుకోండి. కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ వేసుకోండి. మీకు ఒకవేళ గట్టిగా అయిపోతుంది అనిపిస్తే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఒక 2 నుంచి 3 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసి మీకు ఇంకా ఉప్పు ఏమన్నా అవసరం అనిపిస్తే ఉప్పు వేసుకోండి. నేను కందిపప్పు ఉడికించి మ్యాష్ చేసేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు లైట్గా వేస్తున్నాను. ఫైనల్గా కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాము. ఈ రెసిపీలోకి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది ఆవకాయ పప్పన్నం అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేయండి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఆవకాయ పప్పన్నం రెడీ. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ముందే రైస్ ఇంకా పప్పుని సపరేట్గా ఉడికించి పెట్టుకుంటే కేవలం 10 నిమిషాలు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్భుతంగా చాలా బాగుంటుంది. ఇలా పైనుంచి మళ్ళీ ఇంకొద్దిగా నెయ్యి ఇంకా అప్పడాలు వడియాలతో టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఇందులోకి ఇంకా కావాలంటే పెరుగు పచ్చడితో తిన్నా, మజ్జిగ పులుసుతో తిన్నా కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అలాగే ఈ వీడియోని లైక్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్రెడీ క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.